నువ్వు నిజమైంది ఏమైతే అసలు కత్తి ఎందుకే నీకు? ఏడ్చినట్టుంది నీ లాజిక్. మా దయ్యాలి కత్తినే కాదు అన్నీ వాడతాయి. కరెక్టే. మరి దెయ్యాలు పెప్పర్ స్ప్రేకి లొంగుతాయా? పెప్పర్ స్ప్రేనా? అవును, పెప్పర్ స్ప్రే. కళ్ళు బాబా దెయ్యం కాదురా. దెయ్యానివేనా? నువ్వెవరో అసలు ఈ పత్తి వ్యాపారం ఎందుకు చేస్తున్నావో చెప్పకపోతే పొడి చెత్తని చెప్పు చెప్పు. నన్ను మిమ్మల్ని భయపెట్టమని నన్ను సెట్ చేసింది ఎవరు చెప్పని? బీపీ గారు. బీపీ గారా? అవును, భానుప్రకాష్ గారే. మమ్మల్ని భయపెడితే ఆయనకే వస్తుంది? తెలీదు. క్యారెక్టర్ చేయమన్నారు, చేస్తున్నాను. అంటే ఫస్ట్ నుంచి భయపెట్టింది నువ్వేనా? ఆహా, నేనొచ్చింది ఇవాళ్లే. ఇవ్వాళా? మరి ఇంతకు ముందు కళ్యాణి భయపెట్టింది, సెట్ అతన్ని చంపింది ఎవరు? ఇప్పటికింకా నా వయస్సు నిండా 16, చీటికి మాటికి చేస్తూ చుట్టూ కుర్రాలే. ఇప్పటికింకా నా వయస్సు నిండా 16. సిరిమల్లె పువ్వా సిరిమల్ బాబా ఏంటి పాట? చిన్నారి తిలకమ్మ నా తోడు ఎవరే? సిరిమల్లె పువ్వా. ఎవరు? నీలా ఇంకో డమ్మి కానుకోకలా? కోకిలో హార్మోని పెట్టో నాకేం తెలుసు? అయినా నాకు తెలియని జూనియర్ ఆర్టిస్ట్ ఎవరబ్బా? బాగు నేను చూస్తా. కృష్ణమేని ఒసేం అందాకిని అమ్మా పారిజాతం. ఇదేంటి ఎంత పిలిచినా పలకట్లేదు? అసలు నీకు జూనియర్ ఆర్టిస్ట్ కార్డు ఉందా లేదా నాన్ కార్డు హోల్డరా? నువ్వు హోల్డర్ అయినా సెల్ ఫోన్ ఫోల్డర్ అయినా ముందు మ్యాటర్ అని చెప్పు. నాకు వెయిటింగ్ అన్నా సైలెంట్ అన్నా చాలా చిరాకు. 6 అడుగుల ఆజానుబాహుణ్ణి, మహేష్ బాబు లాంటి అందగాణ్ణి, వెండి తెర కాబోయే బోరింగ్ స్టార్ని నా దగ్గరే నీ ఆశాలా? చూడు వెయిట్ సారి పాపా, నువ్వు కూడా దీనిలాగే వేషం వేసుకున్న విషయం నాకు తెలుసు. నా దగ్గర నీ ఆశాలా? మర్యాదగా మాట్లాడు, లేకపోతే నాలో ఉన్న మల్టిపుల్ మార్షల్ ఆర్ట్స్ని రూపేస్ లాగమంటావా? లేదా నువ్వే ర్యామ్ షాట్లో పారిపోతావా? చాయిస్ ఇస్ యువర్స్. అది కూడా నీ వాయిస్ బాగుంది కాబట్టే. ఎలా చెప్పాను బావా? బాగా చెప్పానా? సిచ్యువేషన్ కి సింక్ అయ్యే డైలాగ్ చెప్పరా. ముఖేష్ బామర్ది. ముఖేష్ బామర్దా? అడవుడు అదేరా, థియేటర్ లో సినిమా స్టార్ట్ అవ్వక ముందు గుట్కా కైని అని ఒక యాడ్ వస్తుంది కదా, వాడా? వాడు చాలా ఫేమస్ బావా. బావా ఇప్పుడు చూడు, సిచ్యువేషన్ సింగిల్ టేక్ లో ఎలా చేస్తున్నా చూడు, ఓకేనా? యా. నా పేరు అందరూ అగరబత్తుల ఆనంద్ అంటారు. నా వయసు 20 సంవత్సరాలు. ఎవరు లేరని 5 నొక్కేశా. అసలే మంచి ఫ్లోలో ఉన్నాను, నువ్వు మధ్యలో స్పీడ్ బ్రేక్ లేబాకు. అసలే నెక్స్ట్ సీన్లో డైలాగ్ ఉన్నాయో లేవో. మంచి ఫ్లోలో ఉన్నా బావా, నువ్వు సైలెంట్గా ఫాలో అయిపో. అవసరమా? అవకాశం బావా. అవసరానికి అవకాశానికి మధ్య చాలా తేడా ఉందిరా. అక్షరాలే కదా బావా. నీకెంత చెప్పినా అర్థం కాలేదా? దానికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు ముందు. అసలు అది నిజం దెయ్యమంటావా లేకపోతే ఎర్రగడ్డి పారిపోయి వచ్చిన మెంటల్లో ఉంటావా? టచ్ చేసి టెస్ట్ చేస్తా, ఓకేనా? నా మాట విను. నువ్వే నా మాట విను. ఒక్కసారి కమెంట్ అయితే నా మాట నేనే ఎన్నో, మనిషి మాట అసలు ఎన్నో, దెయ్యాల మాట చచ్చినా ఎన్నో. ఏ వినిపించదా? ఏంటి ఈ మధ్య జూనియర్ ఆర్టిస్ట్ కూడా డైలాగ్ వేస్తున్నారా? ఎరా బావా, అంటే మాకు డైలాగ్స్ రావనుకున్నావా? పర్ఫార్మెన్స్ తెలియదు అనుకున్నావా?
ఒక్కసారి యూట్యూబ్లో కొట్టు చూడమ్మా. నెట్ బ్యాలెన్స్ లేదు. అబ్బా, ఆండ్రాయిడ్ కి ల్యాండ్ లైన్ కి తేడా తెలదు నీకు. నువ్వు కూడా పంచలేస్తావా? సరిగ్గా చూస్తే సిమ్ కార్డు అందుంటావు. అవసరం నీకు? మూసుకో. ఈ ఆతో పంచలేయడం అంటే సింహంతో సెల్ఫీ తీసుకున్నంత ఈజీ అనుకున్నావా? బిజీ ఆర్టిస్ట్ అమ్మా, గజిబి చేయకు. ఓకేనా? డైలాగ్ మర్చిపోతా. ఎక్కడ ఆపాను బాబా? ఎక్కడ ఆపాను రా బాబా? ఎక్కడ ఆపాను రా? టచ్ చేసే దగ్గర. ఓ భలే గుర్చేసావురా. ఇప్పుడు చూడు పిచ్చెక్కిస్తా. ఏ బిషా డైలాగ్ ఎక్కువ చెప్పేశాను రా. ఒరిజినల్ అని తెలుసుంటే ఒక్క డైలాగ్ కూడా చెప్పాను కాదురా. ఇప్పుడు మ్యాటర్ ఏంటి? మీటర్ లేని ఆటోలా, కామా లేని డైలాగ్లా ఓ వసపిట్టలా వాగుతూనే ఉన్నాం. చెప్పినప్పుడు వినకపోతే ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం? భయం ఉన్నోడు పారిపోతాడు, ధైర్యం ఉన్నోడు ఎదుర్కొంటాడు. బాబా మరి నాలో రెండు ఉన్నాడు, దొరికిపోతాడు. ఏంట్రా మీటింగు? ఇందాకటి నుంచి 4 డైలాగులు నాన్ స్టాప్ గా సొల్లు కబుర్లు చెప్పావు. నన్ను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు కదా అని ఊరుకున్నాను. ఇక వైలెన్స్ స్టార్ట్ అయిందిరా. సీనులు రాసిన రైటర్ వచ్చినా, నీ రాత రాసిన దేవుడు వచ్చినా కంటెంట్ మారదు. నా చేతిలో మీ చావు తప్పదు. ఎంతకీ ఆడియోనా? వీడియో ఏమి లేదా? ఆడియో వినాలనుకో బతికిపోతావు, వీడియో చూడాలనుకోకు చచ్చిపోతావు, మాడి మసైపోతావు. బాబా డోర్ ఓపెన్ ఉందరా? నీ అంకమ్మ. అయ్యో డోర్ క్లోజ్ అయిందేంటి? ఆ పిశాచి కావాలనే తలుపు మూసుంటుంది బాబా. ఈ క్లోజింగ్ నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పుడు ఎలా? ఏముంటది, ఆ దేవుడు దండం పెట్టుకుని దెయ్యం కోసం ఎదురు చూడటమే. తప్పించుకోలేరని చెప్పానా? తప్పించుకోలేరని చెప్పానా? ఆశపడి ఆవేశంగా పరిగెత్తారు. ఏమైంది? తలుపులు మూసుకున్నాయా కాయ్? నేను ఆల్రెడీ తలుపులు మూసుకుంటాయని చెప్పాను సిస్టర్. వీడే ఆత్రంతో, అత్యాశతో నన్ను రెచ్చగొట్టి మభ్యపెట్టి నన్ను భంగపాటు చేసి. మాటలు బాగానే మాట్లాడుతున్నారు. నువ్వు కోరితే ఆటలు కూడా ఆడతామక్కా. అవునక్క, ఆటలు గేమ్స్ ఆడదాం అక్క. నువ్వు చెప్పక్క, నువ్వేం ఆడదాం ఉంటదే. ఏ ఆట ఆడతారు? మీరు ఆలోచించుకునే లోపు మేము ఒక్కసారి అలా పక్కకి వెళ్ళి వస్తాం సిస్టర్. పక్కకంటే పారిపోవడానికి కాదు, జస్ట్ 1 minute లో తిరిగి వచ్చేస్తాం. చెప్పరా? నీ మీద సరే, నా మీద వెళ్తాం. వెళ్ళండి. ఆ దెయ్యాన్ని చూసిన భయంతో మీ బ్రెయిన్ లో నరాలు ఏమైనా కదిలేయా? ఈ టైంలో నాన్ సింక్ లో దెయ్యం కోరిన ఆటలాడతాం అంటున్నారేంటి? అసలు ఈ సిచ్యువేషన్ కి, ఈ సీన్ కి గేమ్స్ తో ఏంటి సంబంధం? ఊరికే లాగ్ చేయడానికి కాకపోతే. అనుకున్నా బావా, నువ్వు ఆడియన్స్ లో ఆలోచిస్తామని, ఈ ఆటల సీన్ వద్దంటామని. ఆ దెయ్యం చెప్పిన ఆటలాడి తన్ని మెప్పించి తను మన ఎంటర్టైన్మెంట్ లో మునిగిపోతున్నప్పుడు మనం మెల్లగా ఎస్కేప్ అవుదాం. ఓకేనా? ఎస్కేపా? ఏంటి, దెయ్యంతోనే గేమ్సా? అచ్చిక పుచ్చికలాడి దాని కళ్ళల్లో హోలీ రంగులు కొట్టి పారిపోవడానికి అది మనలాగా మనిషి కాదు, దెయ్యం. తేడాలొస్తే డొక్కలు చీల్చి డోలక్ వాయిస్తుంది. మిత్రమా, డొక్క చించి వాయించేది డోలు, డోలక్ కాదు. నీ ఫేసు చీల్చడం వాయించడం కన్ఫర్మ్ అన్నాక అది డోల్ అయితే ఏంటి, డోలక్ అయితే ఏంటి? సోను నిగం. రేయ్, ఈ గేమ్స్ వల్ల మనం బయటపడ్డమేమో కానీ లైఫ్ రిస్క్ లో మాత్రం కన్ఫర్మ్ గా పడతాం. అనుభవంతో చెప్తున్నాను.
బాబా ఎలాగో లైఫ్ రిస్క్ అంటున్నాం, ఒక రాయేద్దాం. తగిలితే బయటికి పోతాం, లేదా పైకి పోతాం. రాసి పెట్టిందని ఎవ్వరూ మార్చలేరు, కానీ ఆ రాసి పెట్టిందేంటో మనకు తెలియనప్పుడు తెలుసుకోవడానికి ట్రై చేయడంలో తప్పులేదు కదా. సరే పదండి. ఏంటక్కాయ్ ఇంకా ఏం మాట్లాడాలని ఆలోచిస్తున్నావా? మా బ్రెయిన్స్ ఉన్నాయి కదా, ఊరికే ఎందుకు మళ్ళీ నీ బ్రెయిన్ వాడటమని ఆప్షన్ మేము ఇస్తాం కదా, నువ్వు జస్ట్ ఆర్డర్ చాలు అంతే. ఇంతకీ ఆటలో గెలిస్తే మాకేదైనా గిఫ్ట్ ఇస్తావు సిస్టర్? గిఫ్ట్? అవును, ఆటన్నా గెలుపు, గెలుపన్నా గిఫ్ట్ ఉంటాయి కదా. సరే, మీరు ఊహించని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా. ముందు ఆట ఏంటో మొదలు పెట్టండి. ఆట నిజాయితీగా ఆడాలి. ఎగస్ట్రాల్ చేస్తే బతికుండగానే బుర్రలు బయటకు తీస్తా. జాగ్రత్త. ఓకే 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 అక్క. ఊపింది చాలు, ఆట ఏంటో చెప్పండి. రెడీ సిస్టర్. దాగుడు మూతలు ఆడదాం. దాగుడు మూతలా? అవునక్క, దాగుడు మూతలే. అందరూ దాక్కుంటే వచ్చి పట్టుకుంటారు కదా ఆట. అది నాకు తెలుసు టెండూల్కర్, కానీ నాతో మీరెలా ఆడతారు? మీరు దాక్కుంటే క్షణంలో పట్టేస్తా, అదే నీళ్లు దాక్కుంటే యుగాలైనా పట్టుకోలేరు. చరిత్రలో మనిషి అన్న వాడెవ్వడు ఆత్మలతో దాగుడు మూతలు ఆడలేదు. అందుకే నీతో ఆడి చరిత్రని తిరగరాద్దాం అనుకుంటున్నాను సిస్టర్. ఎస్, కాకపోతే చిన్న చేంజ్. నువ్వు ఆత్మ కాబట్టి నువ్వు ఒక్కదానివే ఒక టీము, మేము ముగ్గురం ఒక టీము. అంటే నువ్వు చెప్పరా? మేము ముగ్గురు దాక్కుంటాము, నువ్వు వచ్చి ఎక్కడున్నావు కనిపెట్టాలి. ఎలుక దాక్కుంటే పిల్లి కనిపెట్టచ్చు, చిలుక దాక్కుంటే పాము కనిపెడుతుంది. కానీ ఆత్మనైన నేను దాక్కుంటే మీరు అస్సలు కనిపెట్టలేరు, ఓడిపోతారు. ఆలోచించుకోండి, కావాలంటే గేమ్ మార్చుకోండి. అవసరం లేదు సిస్టర్, మేము ఈ గేమే ఆడతాం. నువ్వు మా గురించి ఫీల్ అవ్వకుండా ఆడు. మా గెలుపుకు కావాల్సిన టెక్నిక్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. సరే, మీ ఇష్టం. ఎన్నేళ్ళు వదిలే. రెడీ, గేమ్ స్టార్టా? పద పద పదరా పద. పరిగెత్తి నీ అంకం. నన్నే మోసం చేస్తారా? 2 నిమిషాలు మౌనం పాటించి మందు కొట్టడం మొదలు పెడదాం. సెట్ సింగర్కి సింగిల్ టేక్ లో ప్రగాఢ సానుభూతి తెలుపుదాం. నేను చెప్పింది కూడా అదేగా. ఇప్పుడు ఆరాలు అవసరమా, మందేయడం అవసరమా? కారణం దొరికిందిగా, కామ్గా బాటిల్ ఖాళీ చేద్దాం. అటు చూడు, బుజ్జిముండ ఇందాకటి నుంచి దేనంగా నా వైపే చూస్తూ ఉంది. ఎవడు చూసినా అది అలాగే ఉంటుంది సార్. ముందు మౌనం పాటిద్దాం. కళ్ళు మూసుకో. Cheers. బా, ఈ మందు తాకే అలవాటు ఉంది చూడు, చాలా ప్రమాదకరమైన అలవాటయ్యా. నేను మీ మాటకి ఎక్కిభవిస్తున్నాను సార్. దీనికి పరిష్కారం ఏమీ లేదంటావా? అయ్యో,
ఎందుకు లేదండి? ఏంటది? ఊపిరి పీల్చడం ఆపేయడమే. ఆహా, ఏది ఒకసారి మానిటర్ చేసి చూపించు. ఎందుకు మార్చరికి పంపించడానికా? చూసావా, పెగ్గు పడగానే టపీమని నిజాలు ఎలా బయటకు వచ్చేస్తున్నాయో. అలా అని నేను ఆ సెట్ వాడిని చంపిన విషయం, అది ఆ దయ్యం చంపిందని మేనేజ్ చేసిన విషయం, షూటింగ్ పేరుతో మనిద్దరం ఈ భూత్ బంగ్లాలో లంకి బిందుల కోసం ఇదంతా చేస్తున్నామన్న విషయం, ఇవన్నీ కూడా బయట పెట్టేస్తావా? నువ్వు పెట్టాక నేను బయట పెట్టేదేంటయ్యా? ఏంటి? నిజాలు. చూసావా, మొదటి చిప్పుకే అవుట్ ఫోకస్ లో ఉన్న మ్యాటర్ మొత్తం ఫోకస్ షిఫ్ట్ చేసి మరీ చెప్పావు. ఇంకా నేను చెప్పడానికి ఏముంది? ఏ మాట కామాటయ్యా. అందుకే అన్నారు మహానుభావులు, తాగుబోతులు ఏమని? మందు తురాణా నా మాట అందరి నోట అని. అంటే అర్థం ఏంటి? మందు తాగినోడు ఎవడైనా ఏ మాట కడుపులో దాచుకోడు, పక్కోడి మాట అస్సలే వినిపించుకోడు. అది కదా, అదే కదా మన తాగుబోతుల గొప్పతనం. ఇదిగో మేనేజరు, మందులో నీకు కంపెనీ ఇచ్చాను కదా అని రేపు నాకు వాటాలో హ్యాండ్ ఇవ్వవు కదా? కాలు కూడా ఇవ్వను సార్. ఏ వాటర్ అండ్ క్వార్టర్ బాటిల్ మీద ఒట్టు. అది ఫుల్ బాటిల్ కదయ్యా. ఫ్లోలో వచ్చేసిన దానికి ఏదో ఫాలో అయిపోవాలి కానీ ఆపి ఆరాలు తీయకూడదు సార్. తాగండి. ఇదిగో Cheers, sir. ఏమన్నా డైరెక్టర్ గారు వాటర్ బాటిల్లోపై ఇలా రా తాగేశారండి? ఏంటి మొదటి పెగ్గకే ఎక్కేసిందా నీకు? అందుకే స్టామినా లేనోడు తాగొద్దని చెప్పేది. సార్ మీ స్టామినా గురించి నాకు తెలియదే అండి. క్వార్టర్ వేస్తే వాటర్ బాటిల్లో పడ్డ చేప పిల్ల అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మీరు కూడా కౌంటర్లు వేస్తున్నారా సార్? ముందు మందు పోయండి సార్. ఏమయ్యా నాకు చెప్పి నువ్వు రా తాగేసేవేంటి? చీకట్లో కనబడక అడుగుతున్నారా సార్? రే చీకటి ఏమైనా ఉందా? నాకు ఏదున్నా లేకపోయినా ముందు గ్లాసులో పోసిన మందు ఉండాలి కదయ్యా. అదే కదా సార్ ఇందాక నేను చెప్పింది. మరి నువ్వు తక్క నేను తక్క గ్లాసులో మందు ఎవరు తాగినట్టు? నేను. రే నువ్వేంట్రా ఇక్కడ? పోయినడు ఫోటో ఫ్రేమ్ లో ఉండాలి కదా, ఈ ఫ్రేమ్ లో ఉన్నావేంటి? ఏమయ్యా మేనేజరు, నీకు మందు ఎక్కువై మాట్లాడుతున్నావయ్యా. వాడిని నీ చేతులతోనే స్వయంగా చంపేశావు కదయ్యా, ఇంకా డిస్కషన్ ఏంటి? అయినా నువ్వేంట్రా చచ్చావో లేదో కాస్ట్యూమ్ మార్చావు, మేకప్ మార్చేసావు, ఇలా మారిపోయావేంట్రా? సెక్సీగా ఫ్యాంట్ లేకుండా వచ్చావు. నువ్వేమైనా అనుష్క అనుకుంటున్నావా ఏంట్రా? అసలు నీకేం కావాలి, మందా లేక విందా? మీ ఇద్దరి గొంతులో ప్రాణం. అదేమన్నా ప్రొడక్షన్ లో పొంగలనుకుంటున్నావా? పులిహార కూడా అనుకుంటా, నీ ప్రాణమే అనుకుంటున్నా. రేయ్ నువ్వు బ్రతికుండంగానే నిన్ను నువ్వు కాపాడుకోలేకపోయావు, చచ్చిపోయాక కూడా మమ్మల్ని సాధిస్తావురా?
వచ్చావా, ఒక పెగ్గేసుకున్నావా, సైలెంట్గా వెళ్ళిపోయావా అన్నట్టుండాలి. నీ డైరెక్టర్తోనే డైలాగులు చెప్తారా? అసలు నీతో డిస్కషన్ అనవసరం. ప్యాకప్ కాదు సార్, రెడీ రోల్. ఏంట్రా నేను ప్యాకప్ చెప్తే నువ్వు రోల్ చెప్తావేంట్రా? ఇదేమైనా వేకప్ కాల్ అనుకున్నావరా? లేదు సార్, చిన్న ఆడిషన్ ఉంది. ఆడేషనా? ఏమయ్య మేనేజరు, ముందు నాకు చెప్పాలి కదా. సార్ మన ముందే కదా సార్ వాడు ఇప్పుడు చెప్పింది. ఓహోహో, రేయ్ లేడీసా జెంట్సా? లేడీసే సార్. అయితే ఓకే. ఎంతకీ ఏజ్ ఎంత? మీ ఏజే సార్. రేయ్ నేను అడిగింది హైట్ వెయిట్ గురించి కాదురా, ఏజ్ ఏజ్ గురించిరా. ఏజ్ బార్ అయ్యాక ఏజ్ గురించి మీకెందుకు సార్? రేయ్ వర్షం పడుతుంది కదా అని స్నానం చేయటం మానేస్తావా? బస్సులు తిరగటం లేదు కదా అని ఊరెళ్ళటం మానేస్తావా? ముందు మీరిద్దరు ఆ సోద ఆపేస్తే నెక్స్ట్ ఆర్టిస్ట్కి ఎంట్రీ చెప్పేస్తా. అంత అర్జెంటా? అయితే ఏది ఎంట్రీ అవ్వను? అక్కా అకోయ్ అకోయ్. చీ ఆపే. ఏంట్రా అక్క అక్క అని ఓ కోత పెట్టేస్తాను. హారతి ప్లేట్తో మంగళహారతి కూడా ఇస్తావా ఏంటి? అంటే సినిమాల్లో హీరో హీరోయిన్ల ఇంట్రడక్షన్ ముందు చిన్న బిల్డప్ ఉంటుంది కదా సార్, అలాగే ఇది. లాగు వేసుకోకుండా వచ్చి లేఖల గురించి మాట్లాడతావేంట్రా? అది వచ్చే బిల్డప్ కన్నా నువ్విచ్చే బిల్డప్ ఎక్కువగా ఉంది రోయ్. ఒక్కసారి 24 ఫ్రేమ్స్ లో చూడాలని ఉందిరా. ఒక్కసారి ఆ ఫ్రేమ్ లో చూడండి.